సో హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చి మనకి వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి రిటైలర్ వ్యాపారాలు పెట్టుకునే వాళ్ళకి సంబంధించి మనకి ఏపీ గవర్నమెంట్ అయితే ఒక మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేసింది. సో ఎలా అప్లై చేసుకోవాలి, వాళ్ళకి ఏంటి ఆ లోన్ అనేది, సో మనకి అప్లికేషన్స్ ఎలా ఉంటాయి అనేది కూడా ఈరోజు మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికి సంబంధించి ఆడిట్ ఎలా జరుగుతుంది, ఏ కంపెనీలతో అయితే ఒప్పందం అయితే కుదుర్చుకుంది మన ఏపీ గవర్నమెంట్ అయితే, సో మనం దాని నుంచి మనకి ఎలా లబ్ధి చేకూరుతుంది అనేది ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు కొన్ని మార్గదర్శకాలు అయితే మన ఏపీ గవర్నమెంట్ అయితే రిలీజ్ చేసింది. సో అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. సో అలాగే మనకి వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి నేను రీసెంట్గా ఒక వీడియో చేశాను, నిన్నైతే ఒక వీడియో చేశాను. సో ఎవరైనా చూడకుండా ఇంకా చూడండి, ఎందుకంటే మన గవర్నమెంట్ అయితే ఒక జీవో అయితే తీసుకురావడం జరిగింది. కొన్ని క్యాస్ట్కి ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు. సో వాళ్ళందరికీ కూడా అర్హుల జాబితాలు అయితే తీసుకురావడమే జరిగింది. అలాగే ఎవరికైతే ఉంటారో, సో ఎలిజిబుల్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ తీసుకొచ్చే ప్రక్రియ అయితే కొన్ని నిర్ణయాలు అయితే తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా దాంట్లో చెప్పాను నేను. కొత్తగా అప్లై చేసుకున్న కూడా కొంచెం అవకాశం అయితే కల్పించింది. కొంతకాల వ్యవధిలో మాత్రమే వాళ్ళకైతే అవకాశం అయితే కల్పించడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి నేను వీడియో చేశాను. ఒకసారి ఏమైనా చూడకుండా ఉంటే దయచేసి చూడండి. ఇంకోటి, ఇప్పుడు ఈరోజు ఏంటంటే మనకి ఈ యొక్క వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి కొన్ని రిటైలర్కి సంబంధించి కిరాణాకు సంబంధించి వ్యాపారాలకి లోన్ అయితే మనం తీసుకుంటాం కదా, దానికి సంబంధించి మన ఏపీ గవర్నమెంట్ అయితే కొన్ని మార్గదర్శకాలు అయితే తీసుకురావడం జరిగింది. సో అవన్నీ కూడా మీకు ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరు కూడా వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. సో మన ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఈ యొక్క మార్గదర్శకాలు అయితే మీకు చూపిస్తాను, చూడండి. వైఎస్ఆర్ చేయూత రిటైలర్ వ్యాపారం ప్రారంభించడానికి లబ్ధిదారులకు కావలసిన సహాయ సహకారాల విషయంలో అనుసరించవలసిన మార్గదర్శకాలు. సో ఉద్దేశం వచ్చి వైఎస్ఆర్ చేయూత పథకం 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు గల మహిళలకు 75,000 4 సంవత్సరాల వ్యవధిలో ఆదాయాన్ని సృష్టించి జీవనోపాధి కార్యకలాపాలకు సానుకూలంగా పెట్టుబడి పెట్టాలి. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా లబ్ధిదారులకు ఆర్థిక సహాయంతో పాటు అవసరమైన సాంకేతిక మార్కెటింగ్ సహకారాన్ని అందిస్తుంది. అందుకని ప్రభుత్వం రిటైలర్ వ్యాపారం, పాడి పరిశ్రమల అభివృద్ధి, ఆహార ప్రాసెసింగ్ మరియు ఎగుమతులు మొదలైన లబ్ధిదారులకు సహాయం చేయడానికి అమూల్, హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ అంటే HUL, సో ITC లిమిటెడ్, P&G సంబంధించి రిలయన్స్, అలాగే రిటైలర్ మరియు అల్లానా గ్రూపులకు మొదలైన బహుజాతి సంస్థతో భాగస్వామ్యం అయితే కుదుర్చుకుంది. సో మీ అందరికీ తెలుసు కదా, మనకి అమూల్కి సంబంధించి, మనకి పాడి పరిశ్రమకు సంబంధించి, ఒక పాలు ఉత్పత్తికి సంబంధించి మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే సో వాళ్ళ నుంచి అయితే సలహాలు అయితే తీసుకోండి, మీ యొక్క వ్యాపార అభివృద్ధి అయితే పెంచుకోండి అని చెప్పారు. సో అలాగే మనకి ఈ యొక్క పశువుకు సంబంధించి గొర్రెల పెంపకం కానీ వీటికి సంబంధించి పశువులకు సంబంధించి పెంపకాలకి అలానా గ్రూప్తో అయితే మీరు మనం గవర్నమెంట్ అయితే టైప్ అయింది. సో వాళ్ళకి సంబంధించి మీరు సలహా సూచనలు అయితే వాళ్ళ దగ్గర తీసుకోండి అని మనకి చెప్పడం అయితే జరిగింది. అలాగే రిటైలర్ వ్యాపార సంస్థ ఏర్పాటుకు సూచనలు. రిటైలర్ రంగానికి సంబంధించి కార్యకలాపాలు అమలు మరియు పర్యవేక్షణకు SERP సంస్థ బాధ్యత వహిస్తుంది. మరియు HUL, ITC అండ్ P&G మరియు రిలయన్స్ రిటైలర్ అనే FMCG భాగస్వామ్యంతో కలిసి అయితే పనిచేస్తాయి. సో ఇవన్నీ కంపెనీలు కూడా మనకి FMCGస్తో అయితే మనకి భాగస్వామ్యం అయితే పనిచేస్తాయండి. అలాగే డేటా సేకరణ ప్రక్రియ. వైఎస్ఆర్ చేయూత పథకం కింద రిటైలర్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి ఉన్న 1.17 లక్షల మంది లబ్ధిదారులను అయితే మన ఏపీ గవర్నమెంట్ అయితే గుర్తించడం జరిగింది. అలాగే భాగస్వామి కంపెనీలు వివిధ కిరాణా దుకాణాలు ఏర్పాటుకు సహకారం అందించడం జరుగుతుంది. మొదటగా HUL కంపెనీ నుంచి 1.2 లక్షల లబ్ధిదారులతో, అలాగే P&G కంపెనీతో 80,000 మందికి ITC వచ్చి 10,000 మంది లబ్ధిదారులకు సహకారం అందిస్తుంది. రిలయన్స్ మొదటగా కర్నూలులో చూసుకున్నట్లయితే ఈ మధ్య 20 మంది లబ్ధిదారులతో రిలయన్స్ జియో మార్ట్ ప్రత్యేకంగా ఏర్పాటైతే చేశారు. అందువల్ల రిటైలర్ అవుట్లెట్ గ్రౌండింగ్ కోసం లబ్ధిదారులకు మార్గనిర్దేశం మరియు దిశానిర్దేశం చేయడానికి మరియు సజావుగా పనిచేయడానికి ఇది ప్రతిపాదించబడింది. ఈ పనిని భాగస్వామి కంపెనీల ప్రతినిధితో పాటు సంబంధిత APM చేత మండల స్థాయిలో ఉమ్మడిగా అమలు చేయాలి. ఇక మీదట కంపెనీ ప్రతినిధి ప్రతి భాగస్వామి కంపెనీల నుండి నియమించబడిన వ్యక్తిగా నిర్వహించబడతారు. అలాగే మనకి HUL, ITC లిమిటెడ్ అండ్ P&G మరియు రిలయన్స్ రిటైలర్, APM మరియు కంపెనీ ప్రతినిధి యొక్క విధులు మరియు బాధ్యతలు ఈ కింద విధంగా అయితే ఉన్నాయి. చెప్తాను ఇక్కడ చూడండి. లబ్ధిదారులకు సహాయ సహకారం అందించడంలో APM విధులు మరియు బాధ్యతలు ఎలా ఉంటాయనేది చూపిస్తాను. సో లబ్ధిదారులు ఏర్పాటు చేసుకున్న రిటైలర్ వ్యాపారము మరియు అభివృద్ధి బాటలో సాగడానికి వైఎస్ఆర్ చేయూత పథకం గురించి వివరించాలి మనకి APM అయితే. సో అలాగే వైఎస్ఆర్ చేయూత ఒక సంక్షేమ
పథకం. ఇది ప్రత్యేకంగా మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీ వర్గాలకు చెందిన 40 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు గల మహిళలకు లక్ష్యంగా చేకూరింది. సో ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ మహిళలకు, మైనార్టీలకు అయితే మనకి ఈ యొక్క స్కీమ్ 45 నుంచి 60 సంవత్సరాల వాళ్ళకైతే ఎలిజిబుల్ చేశారు. సో దీనికి సంబంధించి మనకి మొదటి విడత కూడా మనకి అమౌంట్ అయితే పడింది. ఇది మనకి ఇంప్లిమెంట్ చేసింది వచ్చి ఆగస్టు 12 అయితే మనకి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకి ఇంప్లిమెంట్ అయితే చేశారు. సో ప్రతి ఒక్కరికి అయితే అమౌంట్ ఆ రోజు ఆగస్టు 12 నుంచి అయితే మనకి అమౌంట్ అయితే వాళ్ళ అకౌంట్లో అయితే చేయడం అయితే జరిగింది. సో రీసెంట్గా కొన్ని క్యాష్లను కూడా యాడ్ చేశారు. దానికి ఇంకా 5 రోజులు టైం అయితే ఉంది. సో చూసుకోండి, ఓకేనా. మళ్ళీ ఈ పథకం కింద సుమారు 25 లక్షల మంది మహిళలకు 75,000 రాబోయే 4 సంవత్సరాల్లో 4 విడతలుగా లబ్ధి అందించబడుతుంది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి వారు 2020 ఆగస్టు 12 తేదీన ప్రారంభించిన ఈ పథకం ద్వారా మొదటి విడతగా 18,750 రూపాయలు లబ్ధిదారుల ఖాతాకు బదిలీ చేయబడ్డాయి. సో అందరికి ఆల్మోస్ట్ అయితే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చాయి. ఇన్ఎలిజిబుల్ వాళ్ళు కూడా సో మళ్ళీ ఒకసారి రీవెరిఫికేషన్ చేయించుకునే అవకాశం అయితే మళ్ళీ కల్పించింది మన గవర్నమెంట్ అయితే. అలాగే ఈ పథకం సాంకేతిక మద్దతు, సామర్థ్యం పెంపు మరియు మార్కెటింగ్ చేసే వరకు ప్రారంభం దశ నుంచి అంత్య దశ వరకు అయితే పరిష్కారాలను అందిస్తుంది. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం అమూల్, హిందుస్థాన్ యూనిలివర్, ఐటీసీ లిమిటెడ్ అండ్ మళ్ళీ P&G, రిలయన్స్ రిటైలర్, రిలయన్స్ జియో, ఇన్ఫోకామ్ మరియు అలానా గ్రూపులతో అవగాహన ఒప్పందం అయితే కుదుర్చుకుంది. సో బహుళ సంస్థ పేరు మనకు ఏ కంపెనీకి సంబంధించి భాగస్వామ్య ఒప్పంద కార్యక్రమాలు ఎలా ఉంటాయి అనేది చూపిస్తాను చూడండి. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే అమూల్ కంపెనీ నుంచి పాడి పరిశ్రమల అభివృద్ధి అయితే దీనికైతే ఒప్పందం అయితే కుదుర్చుకుంది మన ఏపీ గవర్నమెంట్ అనేది. సో హిందుస్థాన్ యూనిలివర్ వచ్చి FMCG ఉత్పత్తులు అదనపు 3% లబ్ధితో రిటైలర్ వ్యాపారులకు అందిస్తుంది. సో మనకి FMCG ద్వారా అయితే. అలాగే ఐటీసీ సంస్థ వచ్చి FMCG ఉత్పత్తులకు అదనపు 3% లబ్ధితో రిటైలర్ వ్యాపారాలకు అయితే అందించడం జరుగుతుంది. సో ఈ ఫస్ట్ దాంట్లో అయితేనే మళ్ళా సో అగరబత్తులు తయారు చేసే వారికి యూనిట్ ప్రారంభం నుండి మార్కెటింగ్ వరకు సహాయ సహకారం అందించేందుకు ఒప్పందం. సో మనకి ఐటీసీ చూసుకున్నట్టు చాలా అగరబత్తులు, సైకిల్ అగరబత్తులు చాలా ఉన్నాయండి మనకి, ఇవే కాదు. సో వీళ్ళందరికీ అగరబత్తులు తయారు చేసే వాళ్ళకి మాత్రం అయితే సో యూనిట్ ప్రారంభం నుంచి అయితే మార్కెటింగ్ వరకు సహాయ సహకారం అయితే అందించేందుకు ఒప్పందం అయితే కుదుర్చుకునేది. మీకు స్టార్టింగ్ స్టేజ్ నుంచి మీకు ఎలా మార్కెటింగ్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా మీకైతే వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అలాగే మిర్చి పంటకు సంబంధించి నారు పెంచడం, పంట కోత సాంకేతిక సహకారం, అలాగే మిరప తోటలు తీయడం, సో ఇలాంటివన్నీ కూడా ఐటీ సంస్థ అయితే ఒప్పందం అయితే కుదుర్చుకుంది. నెక్స్ట్ వచ్చి P&G సంబంధించి FMCG ఉత్తర్వులు అదనపు లబ్ధితో రిటైలర్ వ్యాపారాలు అయితే అందించడం, అంటే 1% నుంచి 1,500 రూపాయల బిల్లు వరకు. సో మనకైతే దానికైతే ఒప్పందం అయితే కుదుర్చుకుంది. మళ్ళీ సెకండ్ వచ్చి 2% వచ్చి 10,000 బిల్లు వరకు అయితే మనకు ఒప్పందం అనమాట. మనకి 1,500 బిల్లు వరకు అయితే, అంటే 1 రూపీస్ నుంచి 1,500 వరకు అయితే 1% అయితే మనకి. ఆ తర్వాత 10,000 బిల్లు వరకు అయితే 2% అనమాట. సో రిలయన్స్ రిటైలర్ వచ్చి FMCG ఉత్పత్తులు రిటైలర్ వ్యాపారాలకు అందించడం, అలాగే ఇంతకుముందు ఉన్న మరియు కొత్తగా ఏర్పాటు చేసిన సేకరణ కేంద్రాల ద్వారా పండ్లు మరియు కూరగాయలు అయితే సేకరణ. నెక్స్ట్ వచ్చి రిలయన్స్ జియో, ఇన్ఫోకామ్ వచ్చి ప్రభుత్వం మరియు లబ్ధిదారుల మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరచడానికి వేదికను కనెక్ట్ చేయడం, ఆటంకం లేని విధముగా అమలు మరియు పర్యవేక్షణకు ప్రారంభించడం బాధ్యత వచ్చి రిలయన్స్ జియో, ఇన్ఫోకామ్కు అయితే తీసుకోవడం జరిగింది. సో అలానా కంపెనీ మీ అందరికి తెలిసి ఉంటుంది, చాలా ఫేమస్ మాంసం సంబంధించి వీటిలన్నిటి కూడా. సో పెంపకం మరియు అమ్మకాలను కలిపే బైబ్యాక్ మోడల్తో పాటు పశువుల పెంపకం మద్దతులపై సాంకేతిక సహాయాన్ని అందించడం, ఫీడ్ యూనిట్లను స్థాపించడంలో మరియు పరిశుభ్రమైన మాంసం యొక్క రిటైలర్ అమ్మకాలకు వ్యవస్థాపక మహిళలకు సాంకేతిక సహాయాన్ని విస్తరించడం. సో అలానా కంపెనీకి సంబంధించి. నెక్స్ట్ వచ్చి ప్రభుత్వం ఈ పథకం నిధులు తుది వినియోగదానికి ఎటువంటి షరతులు విధించదు మరియు లబ్ధిదారులు తమకు నచ్చని మరియు ఇష్టపూర్వకంగా లేదా అవసరాలకు అనుగుణంగా ఉన్న జీవనోపాధి కార్యకలాపాలకు లేదా కొత్త సంస్థలను స్థాపించడానికి పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం ద్వారా ఇప్పటికి వరకు 21.65 మంది లబ్ధిదారులతో 1.71 లక్షల మంది లబ్ధిదారులు రిటైలర్ వ్యాపారానికి ఎంచుకున్నారు. పై కంపెనీలన్నీ తమ ఉత్పత్తులను లబ్ధిదారులు ఏర్పాటు చేసుకున్న యూనిట్ వద్దకే సరఫరా చేస్తారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సెకండ్ వన్, రిటైలర్ వ్యాపారం ద్వారా ఆదాయ ఉత్పత్తి మరియు జీవనోపాధి మొదలగు గురించి వివరించండి. సో ఇవైతే చాలా ఉన్నాయండి, మీకు ఓపిక ఉంటే చూడండి, లేదంటే దగ్గర స్కిప్ చేసుకుంటున్నా చూసేసేయండి, ఎందుకంటే చెప్పాలి కనుక చెప్తున్నాను. సో ఇవన్నీ మీకు షేర్ చేయొచ్చు అనుకుంటే షేర్ చేయగలుగుతాను. సో కొంచెం షేర్ చేయకూడదు అని అంటున్నారు. సో షేర్ మనం చేయగలిగిన అవకాశం అయితే ఉంటే మాత్రం ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను, ఓకేనా. సో వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారులతో వ్యాపార విత్తనాలు ప్రోత్సహించడం ద్వారా నిధులను స్థిరమైన
మరియు దీర్ఘకాలిక ప్రయోజనాలను మార్చడం మరియు ఈ పథకం యొక్క లక్ష్యం. సో ఈ పథకం లబ్ధిదారులకు దేశంలోని అతిపెద్ద బహుళజాతి కంపెనీలు ఉత్పత్తులతో పనిచేయడానికి మరియు ఉపయోగించడానికి వీలైతే కల్పిస్తుంది. ఈ విధంగా లబ్ధిదారులు సమాజానికి ఉత్పత్తమైన సో నా వల్ల కావడం లేదండి, దయచేసి తప్పుగా అనుకోవద్దండి. నేను 1 by 1 స్క్రోల్ చేసుకుంటూ వచ్చేస్తాను, మీరే చూసుకోండి, ఓకేనా. సో ఇక్కడ నేను ఒక మ్యూజిక్ పెట్టేసి మీకు నేను చెప్పేస్తాను. నోరు పోతుంది చదువుతూ ఉంటే కదా. సో ఇది నేను చదువుతుంటే మీకు కూడా విసుకొచ్చేస్తుంది. సో నేను ఒకసారి మొత్తం మ్యూజిక్ పెట్టేస్తాను. సో మీరు ఒకసారి చూసుకోండి, ఓకేనా. తప్పుగా అనుకోవద్దండి. సో కొంచెం ఇబ్బందిగా చదువుతూ ఉంటే కదా నాకు కూడా. సో మీకు కూడా సోదిగా అనిపిస్తుంది కదా. సో నేను ఒక మ్యూజిక్ పడేసి మీకు చూపిస్తాను, 1 by 1 చూసుకుంటూ వెళ్ళిపోండి, ఓకేనా.
రూపాయలు అనమాట. ఓకేనా. అదనపు మార్జిన్ వచ్చి 3% మనకి ఉంటుంది. పంపిణీ చేసే విధానం వచ్చి డోర్ డెలివరీగా ఇదిగా ఉంటుంది. ఓకేనా. సో ఇది మనకి బ్యాంక్ అప్లికేషన్ అయితే మాత్రం. సో ఈ యొక్క అప్లికేషన్ మీకు కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. సో ఈ యొక్క అప్లికేషన్ అయితే మీరు బ్యాంక్ మేనేజర్కి అయితే ఇవ్వాల్సి వస్తుంది. సో ఏంటంటే మీకు ఒక వ్యక్తిగత డీటెయిల్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేయాలి, మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయాలి, కావాల్సిన రుణం ఎంత. సో మనకి వైఎస్ఆర్ చేయూత కింద 18,750 రూపాయలు. సో మీ అందరికీ చెప్పడం ఏంటంటే లాస్ట్ టైం మనకి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా. సో చాలా మంది ఈ అమౌంట్ తీయకూడదు, సో మీరు సొంతంగా వాడడం నాకు లేదు, దీన్ని అట్టే పెట్టాలా, పెట్టుబడి వేరే వ్యాపారాన్ని పెట్టాలా, ఇవన్నీ చెప్తున్నారు కదా. సో అది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే చెప్పడం ఏంటంటే మీరు దానికి మీరు మీ సొంత వ్యాపారంగా పెట్టుకోవచ్చు. సో లేదంటే మనకి గవర్నమెంట్ నుంచి కొన్ని మహిళలకి అయితే కొన్ని ఒప్పందాలు ఇస్తున్నాం, ఒక అమౌంట్ అయితే మీరు మీ అకౌంట్లో పెట్టుకుంటే సో ఆ లబ్ధిదారుని అమౌంట్ చూపించి మీకు రుణం అనేది ఎంత కావాలని మంజూరు చేసుకుని టోటల్ మొత్తం అమౌంట్తో మీరు ఈ యొక్క వ్యాపారం అనేది కొనసాగించవచ్చు అనేసి ఆ రోజు అయితే మీకు చెప్పడం అయితే ఉద్దేశం అయితే ముఖ్య ఉద్దేశం. సో ఈ యొక్క అమౌంట్ గురించి చాలా మంది అయితే అపోహలు ఉన్నాయి కదా. సో మీకు ఈరోజు అయితే ఈ యొక్క అప్లికేషన్ చూస్తే క్లియర్ అయిపోతాయి. ఓకేనా. సో ఇవన్నీ మెన్షన్ చేసేసి ఇక్కడ సైన్ చేసేసి మీరు బ్యాంక్ అయితే సబ్మిట్ చేయొచ్చు. ఓకేనా. సో ఇదండి వీడియో అయితే. మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, కుదిరితే అందరికి షేర్ చేయండి. సో ఈ యొక్క అప్లికేషన్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్లో మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఫుల్ డేటా ప్రొవైడ్ చేయొచ్చు అనుకుంటే నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో 1 or 2 డేస్లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తానండి. ఓకేనా. సో ఓకే అండి, మర్చిపోకుండా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సో సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.